కష్టాన్ని చూస్తున్న దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ కష్టాన్ని తీర్చే గర్భఫలం లేని వాళ్ళ కోసము ఈ మాట రాయబడింది. ఇంకోసారి ఈ మాట చదవండి. చదువుతున్నాక సుమారు ఎవరైనా బైబిల్ నేను ఎవరు చెప్తే వాళ్ళు అందరూ బైబిల్ తెచ్చుకున్నారు. ఎవరు చెప్తారో తెలియదు. 16వ అధ్యాయం 11 నుండి 12 వరకు. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరలు వినెను. నీవు గర్భవతివై ఉన్నావు. నీకు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టు. అతడు అడవి గాడిద వంటి మనుషులు అతని చేయి అందరికీ ఎదురు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూస్తున్న దేవుడు నీవే అని దేవుడు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టింది. అదేవిధంగా నన్ను చూసిన వాడిని నీవు ఎక్కడ చూసి అని కదా అని అనుకున్నాను. ఆమేన్. పరిస్థితి ఇక్కడ ఏంటిదంటే అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు, పిల్లలిస్తా అని. ఆకాశం నక్షత్రం చూపించాడు, ఇసుక రేణు చూపించాడు, వాగ్దానం ఇచ్చాడు, కానీ కార్యం జరగలేదు. ఆమేన్. చాలా మందిలో కూడా అదే నిరాశ నిస్పృహతో ఉన్నారు. దేవుడు మాట్లాడిండు, దేవుడు వాగ్దానం ఇచ్చిండు, కానీ ఇంకా జరగడం లేదు. జరుగుతుందా జరగదా? జరుగుతుందా జరగదా అని చాలా మంది డైలాగులో ఉన్నారు. దేవుడు కనుక వాగ్దానం ఇస్తే, దేవుడు కనుక మాట్లాడితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చెప్పండి కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమేన్. అయితే జరగలేదు కాబట్టి, ఆలస్యమైంది కాబట్టి ఈయన తొందరపడి, తన భార్య తొందరపడి ఆఖరికి వాళ్ళ తల్లి చేపించింది. ఈయన ద్వారా అయినా పిల్లల యొక్క దేవుడు ఈ రకంగా చేస్తలేడు కాబట్టి ఇంకో రకమైన సాధిస్తా అని చాలా మంది అనుకుంటారు. దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తేనే నీకు సుఖం. నువ్వు ఇంకో రూట్ లో వెళ్ళి చేస్తే అది నీకు కష్టమే. అర్థమైందా? అలా కష్టం వచ్చింది ఆగర్కి. కుమారుడైతే పుట్టాడు, గర్భమైతే వచ్చింది. ఈమెకు గర్భం వచ్చిన తర్వాత ఇంట్లో నుండి గట్టి వేయబడింది. ఎందుకంటే శారకు కూడా శుభవర్తమానం వినబడగానే ఈమె ఇంట్లో నుండి గట్టి వేయబడింది. ఎక్కడ గట్టి వేయబడింది? అడవికి వెళ్ళిపోయింది. దేవుడు అంటాడు, పరిస్థితి బాగలేదు అయినా నీ యజమానురాలు మాట వినమంటాడు. ఆమేన్. నీ యజమానురాలు లోబడమంటాడు. హల్లెలూయా. పరిస్థితి బాగుందా? బాగలేదు. అయితే హాగరును దేవుడు చూచాడు. పరిస్థితి బాగలేదని ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ అదే ఇంటికి వెళ్ళమని పంపిస్తున్నాడు. ఆమేన్. చాలా మంది పరిస్థితులు బాగలేవని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో నుండి వెళ్ళిపోకూడదు. అర్థమైందా? ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నారు. అది ఇంకా స్త్రీలు అయితే బస్ ఫ్రీ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ వెళ్ళిపోతున్నారు. బస్సులో మొత్తం నిండిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి చూచుచున్న దేవుడు అని చెప్పి అక్కడ చెప్పాడు. గర్భము దేవుడు ఇచ్చాడు, కానీ వాళ్ళు ఎలా ఉంటారు? చెయ్యి విరోధంగా ఉంటుందని చెప్పాడు. ఇప్పటికీ చూడండి, ముస్లిమ్స్కి హిందూస్కి పడదు. ఇప్పటికీ చూడండి, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఇప్పటికీ అది వ్యతిరేకంగానే ఉంది. ఆమేన్. అవునా కదా? అయితే ఈమె పేరు పెట్టింది, నన్ను చూశాడు, నా పరిస్థితిని చూశాడు, కాబట్టి ఈ దేవుడికి పేరు పెట్టిన ఘనత ఆమెదే. దేవుడికి చెప్పాడు, చూచు యెహోవా అని చెప్పాడు, కానీ నేను చూచుచున్న దేవుడు నా దేవుడు అని పేరు పెట్టింది. ఆమేన్. ఆయన చూశాడు కాబట్టి, ఆమె చూశాడు కాబట్టి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. చదువు.
చూచుచున్న దేవుడు నీవే. తనతో మాట్లాడాడు. పరిస్థితులు బాగాలేనప్పుడు ప్రభు మాట్లాడతాడు. ఆమేన్. పక్కన నువ్వు చెప్పు, చూచుచున్న దేవుడు అను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? పరిస్థితులు బాగాలేనప్పుడు ప్రభు నీతో. పరిస్థితులు బాగాలేదని నువ్వు ప్రార్థన చేయడం మానడం కాదు, మందిరం మానడం కాదు, బైబిల్ చదవడం మానడం కాదు. పరిస్థితి బాగాలేనప్పుడే దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. చదువు ఇంకోసారి. అది చూచుచున్న దేవుడు నీవే. ఆమేన్. చూచుచున్న దేవుడు. ప్రతి ఒక్కరు చెప్తారా? చూచుచున్న దేవుడు, నా కష్టాన్ని చూసిన దేవుడు, నా కన్నీళ్లు చూసిన దేవుడు, నన్ను చూసిన దేవుడు. ఎప్పుడు చూస్తాడు తెలుసా దేవుడు? మనం అనుకుంటాం ఇప్పుడు కాదు, తల్లి గర్భమందు ఉన్నప్పుడే చూస్తాడు. ఆమేన్. అప్పుడే చూశాడు, అప్పుడే పిలిచాడు, అప్పుడే ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు కాదు. ఈ మాట ఉందా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 10. ఇర్మియాతో దేవుడు అంటాడు, నువ్వు తల్లి గర్భము ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఇలాగ సెలవిచ్చెను. గర్భములో ఉన్నప్పుడే దేవుడు చూస్తాడు. కాబట్టి మన దేవుడు చూచే దేవుడు. చూడడమే కాదు, చూసి ఊకోడు, చూసి ఖచ్చితంగా ఆ కార్యము చేసే దేవుడు. ఆమేన్. చాలా వాక్యాలు ఉన్నాయి, ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ముందుకెళ్తున్నాను. ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. లేయా దేశింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. ఆమేన్. నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారా? అవమానపరుస్తున్నారా? హేళన చేస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఆ మాట ఇంకోసారి చదవండి. బాగా అర్థం చేసుకోవాలి, వాక్యం మనకు ఉండాలి. లేయా దేశించబడుట యెహోవా చూచెను. ఆమేన్. నువ్వు కనుక ద్వేషించబడి ఉంటే, అవమానపరచబడి ఉంటే, అవహేళనలో ఉంటే, శ్రమలలో ఉంటే, కష్టాలలో ఉంటే, దేవుడు నిన్ను చూస్తున్నాడు. లేయను చూసిన దేవుడు. లేయను ఎందుకు ద్వేషించాలో తెలుసా? చిన్నామెను ప్రేమించాడు యాకోబు. రాహేలు ప్రేమిస్తే పెద్దామెను ఇచ్చాడు. నువ్వు కాదు. చెల్లేమో అక్కకు తిడుతుంది. ఏమని తిడుతుంది? నేను చేసుకునే భర్తను నువ్వు చేసుకున్నావని. భర్త ఏమో ఈమె తిడుతున్నాడు యాకోబు. ఎందుకు తిడుతున్నాడు? నేను చిన్నమ్మాయిని ఇష్టపడితే పెద్ద అమ్మాయికి ఇచ్చారు కాబట్టి నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు అక్కర లేదు, నువ్వు వేస్ట్ అన్నట్టుగా తిడుతున్నాడు. ఇటు చెల్లె చేత తిట్లు పడుతుంది, అటు భర్త చేత తిట్లు పడుతుంది. చెల్లె ప్రేమ లేదు, భర్త ప్రేమ లేదు. అట్లా అని తండ్రి దగ్గరికి వెళ్తే అక్కడ తండ్రి ప్రేమ కూడా లేదు, తండ్రికి కూడా తెలియదు ఏం చేయాలో. మ్యారేజ్ చేశానమ్మా, అయిపోయింది, నీ చావేంటిదో నువ్వు చావు. పెళ్ళి అయినంత వరకు నా బాధ్యత, పెళ్ళైనాక నా బాధ్యత కాదు, నువ్వే చూసుకొని ఆయన ఏ మాత్రం జోక్యం చేసుకోడు. ఈ యాకోబుకు 2 కోపము. యాకోబును మోసం చేస్తాడు. ఎవరు? వాళ్ళ మామ. ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అమ్మాయిని ఇవ్వడంలో మోసం చేస్తాడు.
అన్ని రకాలుగా ఈ యాకోబే మోసగాడు అంటే వాళ్ళ మామ మోసగాళ్ళకే మోసగాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొడతారా? పెళ్లి చేసుకున్న వాళ్ళు జాగ్రత్త, మామూలు మోసగాడు ఉంటారు. ఓకే, హల్లెలూయా. జోక్ జోక్ రైట్, అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఎవరి చేత ద్వేషించబడుతుందో దేవుడు చూస్తున్నాడు. చెల్లె చేత, భర్త చేత, తండ్రి చేత, ఇంకా ఎక్కడ ఆధారం లేదు. ఇంకా ఆ వాక్యం కంటిన్యూ చేయదు. ఆమె గర్భము తెరిచెను. ఎవరైతే ద్వేషించారో చెల్లె, ఆమెకు మాత్రం దేవుడు గొడ్రాలుగా ఉంచి ద్వేషించబడిన ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. వాక్యం అర్థమైందా మీకు? కాబట్టి ఎవరిని ద్వేషించుకోండి, దూషించుకోండి, నిందించుకోండి, అవహేళన చేయకూడదు. అవహేళన వాళ్ళ జీవితంలో ఒకరోజు దేవుడే కార్యము చదువు. యెహోవా నీ శ్రమలను చూస్తాడట. ఆమేన్. పక్కన చెప్పు, యెహోవా నా శ్రమలను చూస్తాడు. బట్ ఎన్ని శ్రమలలో ఉన్నానో అనుకుంటావా? నీ శ్రమలు, ఏ శ్రమలను చూసిన దేవుడే ఈ శ్రమలను కూడా అదే అంటుంది. యెహోవా నా శ్రమలను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని. ఆమేన్. శ్రమను చూచి ప్రార్థనలు విని ఎప్పుడైతే గర్భఫలం తెచ్చాడో వేధించే భర్త దగ్గర వచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు కార్యం చేస్తే ఇలా ఉంటుంది. ఇంతవరకు ద్వేషించాడు కదా భర్త, ఇప్పుడేమవుతున్నాడు? అవుతున్నాడు. ఇప్పుడు చిన్నాన్ని ద్వేషిస్తున్నాడు. ఎందుకంటే నీకు పిల్లలు లేరు. ఈమె యాక్చువల్గా బాగాలేదు, కానీ ఈమెలో పిల్లలు ఉన్నది కాబట్టి ఆమెను కొంచెం పక్కన పెట్టి పెద్ద ఆమెను దగ్గర అవుతున్నాడా? సిమియోను అని పేరు పెట్టారు. చదువు. దేవుని ఆశీర్వాదాలు ఇలా ఉంటాయి. దేశించబడి, అవమానపరచబడి, హేళన చేయబడి, నలగగొట్టబడి, అన్ని రకాలుగా ఇచ్చేస్తే దీవెనల వెంట దీవెనలు వస్తాయట. హల్లెలూయా. కష్టాల వెంట కష్టాలు నువ్వు అనుభవించి ఉన్నావేమో, ఆ తర్వాత నీ జీవితంలో దీవెనల వెంట దీవెనలు వస్తాయి. ఆమేన్. అలాంటి దీవెన కావాలంటే గట్టిగా చెప్పుడు కొట్టి దేవుడు ఏమనుకున్నదంట? ఇంకా చాలయ్యా అని అన్నదట. ఎవరు? ఇంకా చాలు. పనికి మాలిన దేనికి ఇది నా జీవితంలో ఇన్ని ఘన కార్యాలు చేశావు దేవుడా, ఇంకా చాలు అనేంత వరకు దిగించాడు. చదవాలి. మరలా గర్భవతులై కుమారుని కని హత్తుకొని ఉండును. ముగ్గురు కుమారులను కన్నాను కాబట్టి లేవి అని పేరు పెట్టాను. ఆమేన్. పిల్లలే పుట్టరు అనే స్థాయిలో నుండి ముగ్గురు పిల్లలను కన్న స్థాయికి వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొడతారా? ఇప్పుడు ఏ స్థాయి? పిల్లలే లేరు అనే స్థాయి నుండి ముగ్గురు పిల్లలు కలిగి భర్త దగ్గర లేడు అనే స్థాయి నుండి భర్త హత్తుకొని ఉండే స్థాయికి వచ్చింది. చదవాలి, ఇంకా చదవాలి. ఆమె మరలా గర్భవతివై కుమారుని కని యెహోవాను స్తుతించదననుకొని యూదా
గోత్రపు సింహమును ఇచ్చాడు దేవుడు. ఆమేన్. కానీ యోగ్యత లేదు, దూషించబడింది, అవమానపరచబడింది, దేనికి పనికిరాని స్థితిలో దేవుడు కార్యం చేసినందుకు స్తుతి చేసింది. ఈ స్తుతి చేయడం వల్ల దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవుడు అనేక అద్భుతాలు, అనేక మేలు, అనేక కార్యాలు చేస్తే ఎవ్వరు స్తుతి చెప్పరు. చెప్తారా? ఇంతకుముందు దేవుని స్తుతి చేయాలంటే నోరు బంగారం అయిపోతుంది. నోరు మొత్తం తాళాలు వేసేసారు. ఎవ్వరు నోరు స్తుతిస్తలేదు దేవుని కదా. దేవుని స్తుతిస్తుంది ఆమె. చూడండి, హల్లెలూయా. ఇప్పుడు 2 నిమిషాలు దేవుని స్తుతించండి, స్తుతించండి. ఆమె దేవుని స్తుతించింది, దేవుడు చేసిన కార్యం కూడా. స్తుతించు, స్తుతించు. స్తోత్రం. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు స్తుతించు. ఓటిమిలో కూడా స్తుతించాలట. ఆమేన్. ఓటిమిలో కూడా స్తుతించాలి. హల్లెలూయా. చూసారా, దేవునికి స్తోత్రం చేసింది. దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఇద్దరు ప్రాముఖ్యమైన బిడ్డలు తన గర్భంలో నుండే దేవుడు ఇచ్చినాడు. దేవుడు కుటుంబాన్ని చూస్తాడు, కుటుంబంలో ఉన్న పరిస్థితులను కూడా చూస్తాడు. ఆమేన్. నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ భర్తను చూస్తాడు, నీ పిల్లలను చూస్తాడు, నీ పరిస్థితులన్నీ దేవుడు చూస్తాడు. ఆమేన్. నిన్ను చూస్తాడు, నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ పరిస్థితులను దేవుడు చూస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకటి హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 30వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆ, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఓ. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను దేవుని సంతోషం కలుగును. చాలా మంది నన్ను ఈ 3 రోజులు వాడుకున్న సేవకురాలు ఏమని మాట్లాడిందంటే, ఆయన గట్టిగా ప్రార్థన చేస్తాడు, ఆయన గట్టిగా ఇట్లా చేస్తాడు, నన్ను పిలుద్దామని ఎప్పుడునో చెప్తున్నారు. పిలవద్దని సాతానుడు ఏదో ప్లాన్ వేసి వేరే అందరినీ పిలుస్తున్నారు. అందరు చాలా మంది సేవకులను ఇన్వైట్ చేశారు. కానీ దేవుడు ఎవరి ద్వారా చేయాలో వారి ద్వారానే. ఎంత ఆపి వెళ్ళామో అంత ఘనమైన కార్యం చేశాడు. ఆమేన్. కాబట్టి దేవుని వాళ్ళు కొంచెం చులకనగా ఇదిగా మాట్లాడారు కదా, కానీ దేవుడు నన్నే అక్కడ వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అలా చేస్తాడు, అది దేవుడి పని. ఆమేన్. కాబట్టి ఎవరిని చులకనగా చూడకూడదు. హల్లెలూయా. రైట్. ఎలీషా ప్రవక్తను చాలా చులకనగా చూస్తారు పిల్లలు. బోడివాడ అని చూస్తే దేవునికి కోపం వచ్చేసి అందరినీ చంపేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని చులకనగా చూడకూడదు. ఈరోజు ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. సేవకునికి అయితే అసలే చులకనగా చూడకూడదు. అని నేర్చుకోవాలి. ఈరోజు వాక్యము నేర్చుకోవాలి. కాబట్టి ఎలీషాను చాలా చిన్న చూపుగా చూశారు. అయితే ప్రవక్త చెప్పే మాట, సేవకుడు చెప్పే మాట, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగబట్టే ఆయన కూడా చులకనగా చూశాడు. నేను రాజును, డబ్బు ఉంది నా దగ్గర, అధికారం ఉంది దగ్గర,
కానీ ఇంట్లో కూర్చొనే చెప్పాడు నీ కార్యం జరుగుతుంది అంటే కార్యం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడితే. కాబట్టి దేవుని కానీ దేవుని కార్యాన్ని కానీ చులకనగా చూడకూడదు. దేవుని కానీ దేవుని కార్యాన్ని కానీ చులకనగా చూడకూడదు. మూడో విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ రాసుకోవాలి కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదికాండం 31వ అధ్యాయము 6 నుండి 18 వచనాలు. ఆదికాండం 31వ అధ్యాయము 6 నుండి 18 వచనాలు. 6 నుండి 18 వచనాలు. ఎవరైనా చదవచ్చు, వాక్యం చదవాలి తక్కువ. మీ తండ్రికి యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసి ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు కొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందులన్నీ కొడలు గల పిల్లల. ఈ వాక్యం మొత్తం మీరు ఇంట్లో చదువుకుని ఈ గమ్మత్ వాక్యం ఉంటారు. ఆమేన్. ఏంటిదంటే యాకోబును మోసం చేయాలని చూస్తాడు. వాళ్ళ మామ మంచి తీసుకొని చెడ్డవన్నీ ఆయనకి ఇస్తాడు. దేవుడు చూడడా? చూడడా? దేవుడు అందరినీ చూస్తాడు. దేవుడు అన్ని చూస్తాడు. హల్లెలూయా. అందరినీ చూస్తాడు, అన్ని కూడా చూస్తాడు. అయితే దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చెప్పుకోండి. యాకోబుకు తోడుగా ఉండి మామ ఎలా కావాలనుకున్నాడో అది మామకు దక్కకుండా అల్లునికి దక్కేలాగా చేశాడు. హల్లెలూయా. అల్లుల వైపు మా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి వైపు ఉన్నాడు? అల్లుల వైపు ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ అల్లుడు బాగా కష్టపడ్డాడు, కొలువు చేశాడు. ఇంటికాడ పోదామంటే అన్నను మోసం చేశాడు. అన్న చంపుతాడేమో. ఇక్కడ రాజీ అయి 7 సంవత్సరాలు కొలువు చేసిండు. నేను ఇక ఈ చిన్నామెను రాహేలు ప్రేమించిన ఈ అమ్మాయిని నాకు ఇస్తారేమో అని 7 సంవత్సరాలు కొలువు చేసి అన్ని రకాలుగా చేస్తే ఆయనను మామ మోసం చేశాడు. నీకు నువ్వు ఎంతో ప్రేమించి 7 సంవత్సరాలు చేశావు కానీ నేను చిన్న కూతుర్ను ఇవ్వను అని చెప్పి పెద్ద కూతురు అంటగట్టాడు. అందుకే ఈ రోజుల్లో క్రిస్టియన్స్ మ్యారేజ్ జరిగినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ముసుగు తీపిస్తారు. నువ్వు చూసిన అమ్మాయి ఇవేనా కాదా? అక్కడ మోసం జరిగింది కాబట్టి ఆ ముసుగు చూసి ఈమె అని అంటేనే తర్వాత తాళి కట్టిస్తారు కదా. అవునా కదా? యాకోబు చేసిన మోసం ఇంకా ఈ రోజుల్లో కూడా ఎవరైనా చేస్తారేమో అని ముసుగు తీసి ఈ అమ్మాయి అంటే అప్పుడు తాళి కట్టిస్తారు. సో అలా నడుస్తుంది. ఈయన మోసం చేశాడు కానీ యాకోబు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మామయ్య మోసం చేశాడు కానీ యాకోబు ప్రార్థన చేశాడు. అయితే యాకోబు అనుకున్నట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పబడతారా? యాకోబు అనుకున్నట్టుగా దేవుడు చేశాడు. ఈ వాక్యము మీరు ఒకసారి చదవండి. చదువుతారమ్మా? చక్కగా చదవాలి. ఆదికాండం 31 6 నుండి 18 చక్కగా చదువుతారా? చదువు. యావత్ శక్తితో కొలువు చేశాను. మీకు తెలిసి ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. ఎన్నిసార్లు మోసం చేశాడు, ఎన్నిసార్లు జీతం మార్చాడు. అయినను దేవుడు మనుషులు మోసం చేసిన దేవుడు ఆయన చేయలేడు. అతడు కొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ కొడలు గల పిల్లలను, చారులు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారులు గల పిల్లలను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి
మోసం చేశాం. హాస్టల్కి ఏం చేస్తున్నావు చర్చ్, దేవుడు చూస్తున్నాడు. చర్చికి భలే మోసం చేశాం. చర్చికి ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. చర్చికి ఏ టైంలో వస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. చర్చికి ఎలా ఇస్తున్నావో దేవుడు. చాలా మంది అనుకుంటారు కదా భలే మోసం అనుకుంటాం, కానీ దేవుడు చూస్తాడు. ఆమేన్. ఆ మామ ఏమేమి మోసం చేశాడో దేవుడు చూస్తాడు. మనం కూడా ఏమేమి మోసం చేస్తాడో దేవుడు చూస్తాడు. చదువు. ఏదైనా లాభాలు నీకు చేయుచున్నది ఆపదలు చూచితివి. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఆ బేతేలు దేవుడను నేనే. ఆమేన్. దేవుడు చూస్తున్నారు. మోసం చేసే వాళ్ళని చూస్తున్నాడు, మోసపోయే వాళ్ళని కూడా చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడు? మోసం చేసే వాళ్ళని చూస్తున్నాడు, మోసపోయే వాళ్ళని కూడా చూస్తున్నాడు. మోసపోయే వాళ్ళ పక్షాన దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. అవును, నువ్వు అంటుంటావు కదా అందరూ మోసం చేశారు, దేవుడు చూస్తున్నాడు. మోసపోయిన నన్ను దేవుడు చూస్తున్నాడు, మోసం చేసిన వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషులు నిన్ను మోసం చేశారు కావచ్చు, ఈ వ్యక్తి నన్ను అలా మోసం చేశాడు, వీళ్ళు నన్ను అలా మోసం చేశాడంటే దేవుడు ఊకోడు. మోసపోయిన వాళ్ళని చూస్తాడు, మోసం చేసిన వాళ్ళని చూస్తాడు, అందరి తాట తీస్తాడు. హల్లెలూయా. మోసం చేసే వాళ్ళ తాట తీస్తాడు. కాబట్టి మోసం చేయకూడదు. ఆమేన్. మోసం చేస్తారా? మోసం చేయకూడదు. యాకోబు మామ మోసం చేశాడు, కానీ దేవుడు తాట తీస్తాడు. చూస్తున్నా నేను, మోసపోయిన కదా నీ వైపే. మోసపోయి కూలి నశించిపోయినా మేము. మనుషులందరూ నన్ను కూడా చాలా మంది మోసం చేయడం, ఎంతో మంది చుట్టూ ఊడిపోయింది. ఎంతమంది మోసం చేశారు. వాళ్ళు అనుకుంటారు భలే మోసం చేశారు పాస్టర్ని. పాస్టర్ ఏం చేస్తాడు, ఏం చేయడు. కానీ పాస్టర్ కూడా దేవుడు దెబ్బ కొడితే అప్పుడు తెలుస్తుంది. డబ్బులు కొట్టాడు. పాస్టర్ ఏం చేయడు. పాస్టర్ ఇంకా దేవుడు ఉన్నాడే, ఆయన కొడితే అప్పుడు ఉంటుంది. కొంచెం ఆయన ఆఫీస్ బాగా వినండి, రాసుకోండి. ఎక్కడ చెప్తారు ఛానల్ నెక్స్ట్ నిర్గమకాండం 3వ అధ్యాయం 7-9. ఎక్కడెక్కడ చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఈ మాట ద్వారా దేవుడు ఈరోజు అందరితో మాట్లాడుతున్నాడు. ఒక్కరితో కాదండి, అందరితో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-9 వరకు తొందరగా చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నేను నా ప్రజల బాధను చూశాను. కళ్ళలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి బాధను చూశాను, వారి ప్రార్థనను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నా దుఃఖము ఎవరికి తెలియడం లేదనుకున్నావేమో. నీ దుఃఖము దేవునికి తెలుసు, నీ ప్రార్థన దేవునికి తెలుసు. Exodus 3, 7-9. Exodus 3, 7-9. చదువు. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నారు. ఆమేన్. దేవుడు నిన్ను విడిపించుటకు, తీసుకెళ్ళుటకు, తోడుకొనుకోవటకు, కన్నీళ్లు తుడవడానికి ఆయన దిగి వచ్చి ఉన్నారు. గట్టిగా చెప్పుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే దిగి వచ్చి ఉన్నాడు ఈ స్థలంలో. ఆమేన్. చెప్పులు కొట్టండి. ఆమేన్. దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. నీ కన్నీళ్లు తెలుసు, నీకు దుఃఖము తెలుసు, నీ ప్రార్థన తెలుసు, నువ్వు తెలుసు. నిన్ను విడిపించినప్పుడు దేవుడు దిగి వచ్చి, డోంట్ వరీ బ్రదర్, డోంట్ వరీ సిస్టర్, గాడ్ విత్ యూ.
దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. దేవుడి దగ్గరికి వస్తే ఏదైనా వస్తుంది, అది నేర్పిస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మొదటి సామ్యుయేలు 26వ అధ్యాయము 23 నుండి 29 వచ్చిన లాస్ట్ వచ్చేసిన. మొదటి సామ్యుయేలు 26 23 నుండి 25 వచ్చిన. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను. ఆ, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. ఆమేన్. చూశాడు, దావీదుకు సౌలును చంపే అవకాశం వచ్చినా చంపలేదు. ఎందుకు చంపలేదు తెలుసా? అభిషేకించబడినవాడు. అభిషేకానికి ఆ పవర్ ఉంది. ఆమేన్. అభిషేకానికి ఆ పవర్ ఉంది. మొదటి సామ్యుయేలు అంటారా? ఫస్ట్ సామ్యుయేల్ 26, 23 to 25. ఫస్ట్ సామ్యుయేల్. ఇంటికి వెళ్ళినాక రీడ్ చేసుకోండి. చూడు, చంపే అవకాశం వచ్చినా చంపలేదు. అభిషేకమును పట్టి ఆ తర్వాత శత్రువు కూడా దీవిస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే శత్రువుల చేత కూడా దీవెనలు పంపిస్తాడు. ఆమేన్. శత్రువుల చేత కూడా మేలు చేపిస్తాడు. హల్లెలూయా. ఎవరి చేత? శత్రువుల చేత. నీ చుట్టూ ఎక్కువ శత్రువులు అయిపోయినారేమో నీ జీవితంలో. ఆ శత్రువుల నోటి నుండి నీకు ఆశీర్వాదాలు పంపిస్తాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పగలుగుతారా? రైట్, చదవండి. ఈ ఇంతమంది జీవితాల గురించి చూస్తున్న దేవుడు వీళ్ళందరినీ చూసి మీరు జీవితంలో కార్యనిస్తారు. మోషను చూశాడు, ఇశ్రాయేలును చూశాడు, దావీదును చూశాడు, హాగరును చూశాడు. ఒక్కరి పరిస్థితి కాదు, కష్టాలను కూడా దేవుడు చూచి వాటి నుండి విడిపించి నాకు గొప్ప విజయం కావాలి, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని వాళ్ళు ముందుకు వస్తే ప్రార్థన చేసుకుంటారు. ముందుకు రండి, ముందుకు రండి. ఈ కన్నీళ్ళను దేవుడు చూస్తుంది. విడిపించబడి దేవుడు ప్రార్థన చేయండి. ఆఖరు ప్రార్థించినట్టు ఇశ్రాయేలు ప్రజలు మొదలుపెట్టినట్టుగా యాకోబు మొదలుపెట్టినట్టుగా హాగరు మొదలుపెట్టినట్టుగా లేయ మొదలుపెట్టినట్టుగా కొంతమంది జీవితాలలో గురించి మాట్లాడారు. నీ జీవితం గురించి నన్ను కూడా చూడు, నా స్థితిని చూడు, నా పరిస్థితిని చూడు, నా కఠినను నమ్మకంగా మార్చు, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చు, నా అపజయమును విజయంగా మార్చు. ఘనమైన విజయము, ఘనమైన కార్యం నా జీవితంలో నా జీవితంలో జరిగించుకోండి. చేపట్టండి, ఇలా కన్నీళ్ళతో వీళ్ళకి గొప్ప విజయము, సంవత్సరాల తరబడి విజయం లేక వెంటబడుతున్న గొప్ప విజయం ఇచ్చి, గొప్ప ఆత్మతో గొప్ప అభిషేకం ఇచ్చి తోడుగా గొప్ప విజయం ఇచ్చి